బీట్రూట్ క్యారెట్ టేస్ట్గా ఉంటుందండి. చాలా వాటర్తోనే నేను పాలు నెయ్యి ఇట్లాంటివి ఏంటివి వాడలేదండి. ఓన్లీ వాటర్తో నీళ్ళతో మాత్రమే హల్వా చేస్తున్నా. తర్వాత దానికి కావలసిన పదార్థాలు క్యారెట్, బీట్రూట్, పల్లీలు ఇట్లా వచ్చేసి దోరగా ఎంచుకోవాలండి. ఇట్లా చిన్న మంట మీద. నేను దీనికి ఐటమ్స్ వచ్చేసి బీట్రూట్ 4, క్యారెట్ 2 తురుముకొని పెట్టుకున్నాండి. ఉడకబెట్టి తురుముకొని పెట్టుకున్నా. తర్వాత వచ్చేసి పల్లీలు 1 కప్పు, తర్వాత పంచదార వచ్చి 1 కప్పు. మీకు తగినంత తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చండి మీరు. తర్వాత యాలకులు 5, యాలకులు 5. ఎలా చేసుకునే విధానం ఎట్లా అంటే చెప్తా ఉందండి. బాండ్లీ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్, జస్ట్ నెయ్యితో కావాలి పాలతో కావాలి. మీరు చేసి నెయ్యి పాలు తినుకోకుండే వాళ్ళకు చూపిస్తానండి ఈ ఐటమ్స్. ఆయిల్ కొద్దిగా మీరు ఏం ఆయిల్ అయినా వేసుకోవచ్చండి వంట నూనెలో. తర్వాత వచ్చేసి అప్పుడే ఆల్రెడీగా ఉడకబెట్టి తురుముకొని పెట్టుకున్నట్టు 4 వచ్చేసి బీట్రూట్, 2 క్యారెట్ ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మీ అమ్మవారి పూజకైతే పాలు నెయ్యితో చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారికి చాలా ఇష్టము క్యారెట్ బీట్రూట్ది హల్వా చేసి పెడితే అమ్మవారికి శ్రావణ శుక్రవారాల్లో, ఈ శ్రావణ మాసంలో ఎప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ పెడితే చాలా మంచిది అమ్మవారికి బీట్రూట్ క్యారెట్. మన హెల్త్ కూడా మంచిది, ఆరోగ్యానికి. మనసుకి బాగా మొహము కాన్ఫిడెంట్గా ఉంటుందండి తింటే. అన్ని విధాల గ్యాస్ట్రిక్ ఉన్నా కానీ తగ్గిస్తుంది అనమాట. ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలండి క్యారెట్ బీట్రూట్. నెయ్యి వాడలేదండి, ఆయిల్ కొద్దిగా, అది కొద్దిగా. మీరు ఆయిల్ లేకోకుండానే ఇట్లా చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. ఇది బాగా కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు కొద్దిగా ఫ్రై అయితే ఆల్రెడీ ఉడికిందండి. ఇది ఉడుకుతూ ఉంటుందండి, ఫ్రై అవుతూ ఉంటుంది. పల్లీలు వేసినాం కదండి, ఈ పల్లీలు వచ్చేసి మిక్సీకి వేసుకోవాలండి. ఇది పల్లీల పౌడర్ ఇదండి. పల్లీలు మిక్సీకి వేసుకొని వస్తా అండి. మెత్తగా కాకుండా ఒక ఇంకా పల్లీల పౌడర్ అండి 2 ప్లేట్లోకి వస్తుందండి. చక్కగా పంచదార ఇది. ఇంకా పల్లీల పౌడర్ ఇట్లా బరగ ఉండాల. పొట్టు తీయకూడదండి పల్లీలకి, ఎప్పుడు పొట్టు తీయకూడదు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అందరి ఇంట్లో ఉండవు కదండి. డ్రై ఫ్రూట్స్, పాలు ఇవన్నీ మనకు తిన్నలో కూడా. తర్వాత మనకు కొంతమందికి పల్లీల్లో ఉండరు, అట్లా వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉండాలంటే అనుకూలంగా ఉండవు. దాని బదులు మనం పల్లీలు వేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుందండి. అంతే చాలా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది వేసుకుంటే. మన తర్వాత వచ్చేసి 1 గ్లాసు దీంట్లో వాటర్ వేసుకోవాలండి. ఇదండి ఇక గ్లాసు, 1 గ్లాసు వాటర్. ఇది ఫ్రై అయిపోయింది. 1 గ్లాసు వాటర్ ఇట్లా. సో ఇక్కడ కొద్దిగా పెట్టుకోండి. ఇలా చాలు, 1/4 గ్లాస్ వేసిన. ఇట్లా వేసిన తర్వాత బాగా ఉడకలేదు కొద్దిసేపు. కొద్దిగా ఉడికిన తర్వాత మనము యాలకులు ఉన్నాయి కదండి, యాలకులు ఇవి వచ్చేసి దంచుకోవాలండి. ఇది వచ్చేసి క్యారెట్ బీట్రూట్ మెత్తగా అయిందండి, దగ్గరికి పడింది. ఇప్పుడు వచ్చేసి చక్కెర పోసుకోవాలండి 1 కప్పు. మీరు కొంచెం చప్ప కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి. బెల్లం కూడా 1 కప్పు వేసుకోవచ్చు. షుగర్ పేషెంట్లు తినకూడదు అండి బీట్రూట్ క్యారెట్. మీరు మామూలుగా బెల్లం చక్కెర వద్దనప్పుడు బెల్లం కూడా వేసుకోవచ్చండి 1 కప్పు. మీరు తక్కువ కావాలంటే తక్కువ వేసి, ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను చక్కెర వచ్చి 1 కప్పు వేస్తానండి దీంట్లోకి. మనం మామూలుగా రైస్ కుక్కర్కి వాడతాం కప్పు అండి అదండి. దాంతో 1 కప్పు చక్కెర బాగా కలబెట్టి దగ్గరికి రావాలి. ఇది పాకు చక్కెర అంతా బాగా కరిగి దగ్గరికి వస్తే ఇట్లా బాగా దగ్గరికి రావాలండి. బాగా ఉడకలేదు, ఉడికి అప్పుడే స్మెల్ బాగా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది, మళ్ళీ వదిలిపెట్టరు. ఇది తర్వాత వచ్చేసి మీరు అదే నెయ్యి పాలు తీసుకోని నెలకు
కొంత నెయ్యి పాలంటే కొంతమందికి నచ్చదు కదండి, అట్లా నెయ్యితో వేసినటువంటి తినరు చాలామంది, అట్లా వాళ్ళకి ఇది. మీరు పూజ కావాలి అమ్మవారి పూజకైనా పెట్టుకోవచ్చు. నెయ్యితో చేసి పాలు తీసినట్టుగా అమ్మవారికి ఇంకా చాలా ఇష్టము. ఇవి నైవేద్యానికి కూడా పెట్టుకోవచ్చు అండి, ఇది చాలా మంచిది. ఇది అమ్మవారి నైవేద్యానికి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది పాలు తేలితే అయితే ఇంకా మంచిది అమ్మవారికి. ఇది తిన్న వాళ్ళకి మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అవి అందరిలో ఉండవు కదండి, డ్రై ఫ్రూట్స్ లేని వాళ్ళకి ఇది పల్లీల పొడి వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ లేని వాళ్ళకి పల్లీల పొడి వేస్తాను చూడండి, దగ్గరికి వచ్చింది అది పల్లీల పొడి. చాలా టేస్ట్ ఉంటుందండి, అంతే ఇంత టేస్ట్ కాదు, భలే టేస్ట్ ఉంటుంది ఇది పల్లీల పొడి. బరగగా పలుకులుగా వేసుకుంటే ఇట్లా చాలా బాగుంటుంది. పాలు నెయ్యి అట్లా తినే వాళ్ళకైతే ఇంకా టేస్ట్గా ఉంటుంది. అయినా ఇది కూడా బాగా టేస్ట్గా ఉంటుంది, పల్లీలు వేసినాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. డ్రై ఫ్రూట్స్ కన్నా పల్లీలు బాగా అందరిలో ఉంటాయి కదండి, పల్లీలు అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లా దగ్గర పడితే మళ్ళీ యాలకుల పొడి. మీరు పాలు కావాలనుకుంటే పాలు కూడా వేసుకోవచ్చండి దీంట్లోకి, తినేవాళ్ళు అయితే పాలు నెయ్యి వేసుకున్నా ఇంకా కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఇంకా మీరు తినాలనుకునే వాళ్ళు, తినకోకుండా వాళ్ళకి నెయ్యి పాలు తీసుకునే వాళ్ళకి ఇది చేస్తున్నాం. ఇది ఇలా ఇది దగ్గరికి అయిన తర్వాత దీంతో దగ్గర అయిన తర్వాత ఇట్లా బాగా ముద్దలు వేసుకొని దీంతో వచ్చి స్వీట్ కూడా చేసుకోవచ్చండి, బూరెలు కూడా చేసుకోవచ్చండి. గోధుమ పిండి తడిపి మధ్యలో పెట్టి లేదా మైదాలో అద్దేసి మినప్పప్పు కానీ మైదా కానీ అద్ది ఇట్లా పిండి మిక్సీకి వేసుకున్న తర్వాత మినప్పప్పు దాంతో కూడా అద్ది బూరెలు కూడా చేసుకోవచ్చండి. చాలా ఇష్టం అమ్మవారికి బూరెలు అంటే. ఈ దగ్గరకి ఎంత లడ్డూలు కూడా వస్తాయండి, ఇంత లడ్డూలు కూడా చేసుకోవచ్చు మనం. మీరు లడ్డూలు అయినా చేసుకోవచ్చు, హల్వా అయినా చేసుకోవచ్చు అండి. ఇది మీ ఇష్టం, మీకు ఏది ఇష్టం ఉంటే అది చేసుకోవచ్చు. ఇట్లా దగ్గరికి కొడితే లడ్డూలాగా కూడా చుట్టుకోవచ్చు. ఇది కొంచెం లడ్డూలు వచ్చేస్తాయి. ఈ చల్లగా అయిన తర్వాత మనం లడ్డూలు కూడా చేసుకోవచ్చు అండి. ఇది దగ్గరికి పడితే అంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంటాయి బాగా. అదే పాలు నెయ్యి తిన్నోళ్ళకి ఇది అందరిలో ఉంటాయి కదండి. ఇది మామూలుగా అందరిలో క్యారెట్ బీట్రూట్ తెచ్చుకొని మామూలు సింపుల్గా శనగిత్తనాల పౌడర్, క్యారెట్, బీట్రూట్, యాలకుల పొడి ఈ 4 ఐటమ్స్ చేసుకోవచ్చు. మీరు కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి ఉంటే కొబ్బరి చేర్చుకోవచ్చు, ఒట్టి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ. అది జీర్ణక్రియ తక్కువ కాబట్టి కొబ్బరి వేయలేదండి నేను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. లడ్డూలు చేద్దామా, నేను ఇట్లా సాలంగా. ఇది బీట్రూట్ హల్వా ఇట్లే చేసుకుండేది. ఇద్దాం రండి, గిన్నెలోకి చూపిస్తాను. అయిపోయిందండి బీట్రూట్ హల్వా ఇచ్చేస్తున్నా. మీరు లడ్డూలు అయినా చుట్టుకోవచ్చండి, చల్లగా అయిన తర్వాత లడ్డూలు కూడా వస్తుంది గట్టిగా బాగా. చాలా మంచిదండి పిల్లలకు కానీ మనం కానీ తింటే. షుగర్ పేషెంట్లు మాత్రం తినకూడదండి ఇది, చాలా ఆరోగ్యానికి మంచిది. పిల్లలకి సాయంకాలం ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టచ్చండి, బాగా ఇష్టంగా తింటారు. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. బీట్రూట్ హల్వా రెడీ. క్యారెట్ బీట్రూట్ హల్వా, పల్లీలు, క్యారెట్ బీట్రూట్ హల్వా, డ్రై ఫ్రూట్స్ లేకోకుండా, డ్రై ఫ్రూట్స్ పాలు నెయ్యి లేకోకుండా ఒక్క వాటర్ మాత్రమే, నీళ్ళతో మాత్రమే చేసిన క్యారెట్ బీట్రూట్ హల్వా రెడీ. క్యారెట్ బీట్రూట్ హల్వా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్, చాలా చాలా అంటే టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది.